కింద చూసిన మహబూబాబాద్ జిల్లాల కొత్తగూడెం మండలం పోగుళ్లపల్లిలో దారుణం జరిగింది. డీజే సామాగ్రి దొంగిలించడనే నెపంతో ఓ వ్యక్తి చేతులు కట్టేసి కొందరు యువకులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఇటీవల జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక గ్రామంలో ఓ టెంట్ హౌస్ పనిచేస్తున్న కార్తిక్ అనే మైనర్ యువకుడు డీజే సామాగ్రి దొంగిలించాడని చేతులు కట్టేసి కొట్టినా పాల్పడ్డారు. ఇక ఒంటి నిండా గాయాలతో ఉన్న కనీస కనికరం లేకుండా గాయాలపై కారం చల్లుతూ దాడికి పాల్పడ్డారు. దొంగతనం అంగీకరించినా వినకుండా యువకుడిని కర్రలతో కొడుతూ తమ సెల్ ఫోన్లో వీడియోలు తీస్తూ యువకుడిని రాత్రంతా చితకబాదారు. చూసిన మహబూబాబాద్ జిల్లాలో కొత్తగూడెం మండలం పోగులపల్లిలో దారుణం జరిగింది. డీజే సామాగ్రిని దొంగిలించాడనే నెపంతో వ్యక్తి చేతులు కట్టేసి కొందరు యువకులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఇటీవల జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇప్పుడు మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అతడు ఏ పాపం చేశాడని చెప్పి చేతులు కట్టేసి విచక్షణ రహితంగా చిత్రహింస చేసిన ఘటన మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం మొగుళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత 4 రోజుల క్రితం కూడా డీజేకి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగిలించాడని చెప్పి కూడా ఓ దళిత దళిత యువకుని మైనరు బాలుని మాత్రము గ్రామ పంచాయతీ కార్యాలయంలో కట్టేసి విచక్షణ రహితంగా 4 యువకులు మన దానితోని అంటే కాళ్ళతో కట్టేసి చేతులతో కట్టేసి రాడ్లతోని కాకుండా కట్టెలతోని విచక్షణ రహితంగా కొట్టడంతో వీపంతా దెబ్బలమయమని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా రక్తం గారుతున్న పరిస్థితుల్లో కూడా ఆ మైనర్ బాలుని కూడా వదిలిపెట్టకుండా విచక్షణ రహితంగా కొట్టడంతో అతను ఆ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా గానీ అతనైతే గాయాల పాలైన చోట కూడా కారం అద్ది కొట్టిన ఘటన మాత్రము మహబూబాబాద్ జిల్లాలో దారుణమని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ సంబంధించిన అక్కడ విచక్షణ రహితంగా కొట్టిన కనీసం గ్రామస్తులు కూడా ఎవరికి తెలియకుండా కూడా అర్ధరాత్రిలో కూడా అతన్ని పట్టుకోవచ్చి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించి ఇలా చేయడం మొత్తానికైతే గ్రామంలో కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కర్ర దెబ్బలకైతే ఒంటిపై రక్త గాయాల పైన కూడా చూసి కూడా వాళ్ళు కనీసం మానవత్వం కూడా మంటగలిసిన వేళ కూడా వ్యవహరిస్తున్నట్టు కూడా ఆ యువకులైతే ఆ విధంగా ప్రవర్తించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని అంటే చేతులు కాళ్ళు కట్టేసి కొడుతున్న నేపథ్యంలో కూడా సెల్ ఫోన్ లో సినిమా టైప్ లో కూడా ఆ సెల్ ఫోన్ లో ఆ బాలుని చిత్రీకరిస్తూ రాత్రంతా చిత్కబాదిన వైనం మాత్రము చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొత్తగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలో ఇలా జరగడం అంటే ఒక దళిత మైనర్ బాలునికి ఇలా జరగడం పట్ల కూడా ఇప్పటికే గ్రామస్తులంతా అగ్రంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ మొగుళ్లపల్లి గ్రామస్తులతో పాటు కూడా ఆ మైనర్ బాలునికి సంబంధించిన బంధువులు అయితే మాత్రం పోలీసులు అయితే ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికీ పోలీసులు విచారణ చేస్తూ పేరుతో కూడా ఇప్పటికీ కాలం వ్యాపారం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అతను ఇప్పటికే అంటే మొగుళ్లపల్లికి చెందిన డీజే వ్యాపారి చేసుకుంటూ వచ్చిన అతని పైన కూడా ఆ కార్ అంటే డీజే సౌండ్ టెంట్ హౌస్ లో పనిచేస్తున్న కార్తిక్ తో పాటు కూడా అతని ఓనర్ ను తీసుకెళ్లి ఇంతవరకు కూడా విచారణ చేయలేని చెప్పి కూడా గ్రామస్తులు అయితే అంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఆ దళిత బాలుని అయితే ఏ విధంగానే విచక్షణ రహితంగా కొట్టిలో కనీసం విచారణ చేసి కూడా కేసు నమోదు చేయాలని చెప్పి కూడా అంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఎటు చూసినా కూడా బాలుడైతే దళిత కుటుంబానికి చెందినవాడు. అతను ఎన్ని మొరపెట్టుకున్నా గానీ కనీసం మీకు తీసుకెళ్లినా గానీ నేను కొనిచ్చి ఇస్తా అన్నా గానీ కూడా పెరచెవి పెట్టకుండా కూడా విచక్షణ రహితంగా కర్రలతో బాధతో కూడా అతనైతే చాలా గాయాల పాలైన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ అతను స్థానిక మహబూబాబాద్ సంబంధించిన ఎస్పీని అయితే కలవడం జరిగింది. ఇప్పటికి ప్రస్తుతానికి అయితే డిఎస్పీ విచారణ చేస్తున్న నేపథ్యం అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికి ప్రస్తుతానికి అయితే ఇంతవరకు ఎలాంటి కేసులు కూడా నమోదు చేయలేదని చెప్పి కూడా గ్రామస్తులు అయితే అంటున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ స్వామి. మాది చిట్టెలగడ్డ గ్రామం, విలేజ్ వచ్చేసి చిట్టెలగడ్డలో గ్రామం. నేను రాంపూర్ చుట్టాల ఇంటికి వెళ్తే మధ్యరాత్రి వచ్చారన్న 11:30కి వచ్చి పని పేరు అని చెప్పి బలవంతంగా నేను రానంటే గద్దాసేపు
పొగలపల్లి, వట్టం నాగరాజు, కమ్మ హరీష్ వీళ్ళు ముగ్గురు వచ్చి బలవంతంగా తీసుకెళ్ళిళ్ళు అన్న పని పేరు చెప్పేసి తీసుకెళ్ళినాక నేను నాన్న కొద్ది కార్లో కాలు చేతులు కట్టి వేసి వేసినాక వాళ్ళ పొగలపల్లి షెడ్లో డెకరేషన్ షెడ్లో అనేది ఉంటుంది అన్న ఒకటి. దాంట్లో తీసుకెళ్ళి కొట్టేసినాక కారబారికి ఫోన్ చేస్తే కారబారి వచ్చిండు. తాళం దీపం అన్నతో ఆయన తాళం తీసిండు. తాళం తీసినాక దాంట్లో కారం పొడి వేసుకుంటూ కట్టెలతో కొట్టుకుంటూ కాలు చేతులు కట్టేసి కొట్టిండు.